నల్గొండ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. చర్లపల్లిలో ఉన్న పవన్ నెక్సా మోటార్స్ కార్ల షోరూంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. బంద్ పాటించకుండా షోరూం ఎందుకు ఓపెన్ చేశారని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బంద్ చేశామని షోరూం సిబ్బంది చెప్పారు. కానీ పూర్తిగా ఎందుకు క్లోజ్ చేయలేదని ఆగ్రహంతో షోరూంపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసమయ్యాయి. పవన్ మోటార్స్ యజమాని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కుమారుడిదే అని సమాచారం. బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో షోరూంపై దాడి చేసినట్లు సమాచారం. అది నాకు పంపించేసారు. మనం ఛానల్లో పంపిస్తాం. నల్గొండ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. చర్లపల్లిలో ఉన్న పవన్ నెక్సా మోటార్స్ కార్ల షోరూంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. బంద్ పాటించకుండా షోరూం ఎందుకు ఓపెన్ చేశారని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బంద్ చేశామని షోరూం సిబ్బంది చెప్పారు. కానీ పూర్తిగా ఎందుకు క్లోజ్ చేయలేదని ఆగ్రహంతో షోరూంపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసమయ్యాయి. పవన్ మోటార్స్ యజమాని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కుమారుడిదే అని సమాచారం. బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో షోరూంపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.